హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుడు రికార్డు స్థాయి ధర పలికిన పత్తికి ఈసారి మాత్రం మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆందోళనలో మునిగిపోతూ ఉన్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాకు 7,020 రూపాయలు ఉండగా ప్రైవేటు వ్యాపారులు 6,500 వరకు చెల్లిస్తూ ఉన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మద్దతు ధరకు 100 రూపాయలు తక్కువ చేసి 6,900 చెల్లిస్తూ ఉంది. నాణ్యత లేదని, పొడవు తక్కువగా ఉందని పలు రకాల సాకులు చెప్తూ మాత్రమే ధరలు తగ్గిస్తుందని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కనే ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వివరాలకు వెళ్ళినట్లయితే చాలా జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు మందకొడిగా సాగుతూ ఉన్నాయి. ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేక అనేక మంది రైతులు పత్తిని విక్రయించడానికి ఆసక్తి చూపడం లేదు. పంట చేలల్లోని పత్తిని తీసి ఇళ్లలో నిల్వ చేసుకుంటూ ఉన్నారు. ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు విక్రయించకుండా వేచి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం క్వింటాల్కు పత్తి మద్దతు ధర 7,020 రూపాయలుగా సీసీఐ నిర్ణయించగా బహిరంగ మార్కెట్లలో కేవలం పత్తి క్వింటాల్కు 6,000 నుంచి 6,500 ధర పలుకుతూ ఉంది. అత్యంత అవసరమైతే డబ్బుల కోసం జిన్నింగ్ మిల్కు విక్రయిస్తూ ఉన్నారు. సకాలంలో వారు కూడా డబ్బులు చెల్లించకపోవడంతో పత్తి రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.